ఏ ఒక ట్రేడర్ అయినా బై సెల్ సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి బై సెల్ సిగ్నల్ ఐడెంటిఫై చేయకపోతే, మనం ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మనం బై చేయాలి, మళ్ళీ ఎక్కడ సెల్ చేయాలనే ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి తెలియకపోతే, మనం మిడ్‌వేలో ఎక్కడైనా మనం ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మొమెంటమ్ క్యాప్చర్ చేయలేము. మళ్ళీ మిడ్‌వేలో ఉన్న రిట్రేస్‌మెంట్స్‌లోనే మనం ట్రాప్ అయిపోతూ ఉంటాం. ఈ ఇండికేటర్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఇండికేటర్ అవైలబుల్ ఇన్ ట్రేడింగ్ వ్యూ కమ్యూనిటీ సెక్షన్. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం రీటైల్ ట్రేడర్స్ మాత్రమే కాదు. బిగ్ ప్లేయర్స్ అయిన ఇన్‌స్టిట్యూషన్స్ గూడా వాళ్ళ ఒక స్టాప్ లాస్ పర్టిక్యులర్ జోన్స్ ఎక్కడుంటాయి, బై అండ్ సెల్ సిగ్నల్స్ లెవెల్స్ అనేది మనకి చాలా క్లియర్‌గా ఇస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నదొచ్చి లైవ్ మార్కెట్. లైవ్ మార్కెట్‌లో బీటీసీ యూఎస్‌డి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వెళ్తుంది. ఇక్కడ మనకి బై సైడ్ లిక్విడిటీ అని ఉంది. బై సైడ్ లిక్విడిటీ అని ఉన్నప్పుడు ఇక్కడ మనకి లెవెల్ దగ్గర క్లీన్‌గా అబ్జర్వ్ చేశామంటే కొంత సైడ్‌వేస్ వెళ్ళింది. ఎగ్జాక్ట్ ఆ లెవెల్ దగ్గర మళ్ళీ ఒక అతి పెద్ద క్యాండిల్ అంటే 71,000, 71,200 ఇప్పుడు 71,300 అని చేంజ్ వెళ్తున్న ఒక 300 పాయింట్స్ ఉన్న ఒక క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చి అప్ సైడ్ మొమెంటమ్ ఇస్తుంది. అంతేకాదు ఈ లెవెల్ దగ్గర మీరు క్లీన్‌గా అబ్జర్వ్ చేశారంటే మల్టిపుల్ టైమ్స్ ఆల్రెడీ ప్రైస్ వచ్చి రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. సో, ఈ ఇండికేటర్‌లొచ్చి మనకి చాలా సింపుల్‌గా ఏం చెప్తుందంటే సెల్ సైడ్ లిక్విడిటీ అండ్ బై సైడ్ లిక్విడిటీ మనకి 2 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సెల్ సైడ్ లిక్విడిటీ దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీస్ అంటే రివర్సల్ ఆపర్చునిటీస్ మనం ఎతుకొచ్చో. చాలా సింపుల్‌గా చెప్పాలంటే సెల్ సైడ్ లిక్విడిటీ దగ్గర మనకి లాంగ్ బయాస్డ్ ట్రేడర్స్ అంటే ఇన్‌స్టిట్యూషన్స్ ట్రేడర్స్ కావచ్చు, రీటైల్ ట్రేడర్స్ కావచ్చు. ఎస్పెషల్లీ లాంగ్ వెళ్ళాలనుకునే వాళ్ళ స్టాప్ లాస్ అంటే వాళ్ళ స్టాప్ పాయింట్స్ అనేది ఎక్కడ ఉంటుందనేది మనకి చాలా క్లియర్‌గా చూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి బై సైడ్ లిక్విడిటీ వచ్చినప్పుడు షార్ట్ బయాస్‌తో ఉన్నోళ్ళు అంటే బేర్ మూవ్‌మెంట్స్‌తో ఉన్న వాళ్ళ పర్టిక్యులర్ స్టాప్ లాస్ బయాస్డ్ అంటే వాళ్ళ స్టాప్ లాస్ ఎక్కడెక్కడ ప్లేస్ చేశారనేది మనకి లెవెల్స్ చెప్తూ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌గా మనకి లెవెల్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఇంత పెద్ద క్యాండిల్‌తో మొమెంటమ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట స్టాప్ లాస్ హంటింగ్ అనేది అయ్యింది. ఎవరు ఆల్రెడీ ఇక్కడ మనకి బాటమ్ సైడ్ వెళ్తుంది. ఇంకా బేర్ మొమెంటమ్ వెళ్తుంది. ఇక్కడ బాటమ్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇస్తుంది. పర్టిక్యులర్ సైడ్‌వేస్ అనుకున్న వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేసుకుంటూ అప్ సైడ్ మొమెంటమ్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనకి కలర్ బాక్స్ ఏం చెప్తుందంటే, పర్టిక్యులర్ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత క్యాండిల్స్‌కి ఒక బాక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ బాక్స్ మనకి సిగ్నిఫికెంట్‌గా 2 రీజన్స్ ఇస్తాయి. ఒకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు అంటే ఈ లిక్విడిటీ జోన్‌లోంచి అపోజిట్ లిక్విడిటీ జోన్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది అని. సో, ఇప్పుడు మనం చూసామంటే సెల్ సైడ్ లిక్విడిటీ జోన్ బ్రేక్‌ఔట్ అయింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి అపోజిట్ లిక్విడిటీ సైడ్ అంటే బై సైడ్ లిక్విడిటీ సైడ్ దగ్గరికి వెళ్ళడానికి మొమెంటమ్ తీసుకొనింది. ఐదర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే మనకి ప్రైస్ యాక్షన్ బేస్డ్ అంటే ఇలాంటిది ఒక సైడ్‌వేస్ అయిన తర్వాత మొమెంటమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైవ్ మార్కెట్‌లో కొన్ని ఇండికేటర్స్ చాలామంది చెప్పొచ్చు లైవ్ మార్కెట్‌లో పని చేయదనేసి. ఇక్కడ ఏ బాక్స్ ఫార్మ్ అవుతుందో ఇక్కడ మీరు క్లీన్‌గా అబ్జర్వ్ చేశారంటే ఇప్పుడు అదే ఒక బాక్స్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఆల్రెడీ ఒక క్యాండిల్‌కి బాక్స్ అనేది రెప్రజెంట్ అయింది. సో, ఈ ఇండికేటర్ వచ్చి మీకు ప్రతి ఒక్క టైమ్ ఫ్రేమ్‌లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం 5 మినిట్స్‌లో ఉన్నాం. లెట్ అస్ స్విచ్ ఇట్ ఫర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చాము. ఎగ్జాక్ట్‌లీ మనకిక్కడ బై సైడ్ లిక్విడిటీ లెవెల్ దగ్గర ఇచ్చారు. డాటెడ్ లైన్స్ వెళ్తుంది. ఎగ్జాక్ట్‌లీ మనకక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతుంది. దాని కింద మరొక బై సైడ్ లిక్విడిటీ ఇక్కడ ఉంది. 71,000 దగ్గర ఒకటి, 71,200 దగ్గర ఒకటి. అండ్ మనకి బాటమ్ సైడ్ ఎక్కడ ఉందంటే ఈ పర్టిక్యులర్ లెవెల్ దగ్గర నుంచి సేమ్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అనేది అవ్వడం జరిగింది. సో, ఇది మీరు ఏ ఒక టైమ్ ఫ్రేమ్ అయినా యూజ్ చేయండి. మనకి బై, సెల్ అండ్ లిక్విడిటీ స్టాప్ లాస్ ఎక్కడ ఎక్కువ ఉంది అనేది చాలా క్లియర్‌గా మనకి సెల్ సైడ్ లిక్విడిటీ, బై సెల్ లిక్విడిటీ అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక లెవెల్స్ రూపంలో మనకి చాలా క్లియర్‌గా ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. నౌ లెట్ అస్ స్విచ్ ఇట్ ఫర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, ఇది మన 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ వచ్చామంటే మనకి కొంత బ్రాడర్‌గా ఉంటుంది పిక్చర్. మనకి ఇక్కడ అప్పర్ సైడ్ లెవెల్ చూపిస్తున్నది 71,600 దగ్గర బై సైడ్ లిక్విడిటీ మళ్ళీ 72,000. సో, 72,000, 71,600 దగ్గర మనకి ఇమ్మీడియేట్ ఒక స్టాప్ లాస్ హంటింగ్ ఉంది. ఎవరు ఇక్కడి నుంచి బేర్ సైడ్ వెళ్తుంది, బేర్ మూవ్‌మెంట్ అవుతుంది అని బేరిష్‌లో ఉన్న వాళ్ళ స్టాప్ పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయని మనకి ఒక ఇండికేషన్. ఇక మనం బాటమ్ సైడ్ చూస్తే గనక బాటమ్ సైడ్ మనకి ఎగ్జాక్ట్‌లీ సెల్ సైడ్ లిక్విడిటీ దగ్గర నుంచి రిట్రేస్‌మెంట్ అయింది. రివర్సల్ చూసాము 1.2 మళ్ళీ ఇక్కడ కొంత సైడ్‌వేస్ అయింది. బ్రేక్‌ఔట్ అయింది. ఛానెల్‌ని కలర్ చేసింది. సో, ఇలాంటి ఛానెల్ కలర్ ఉంటే దేర్ ఈస్ ఓన్లీ 2 వేస్. ఒకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే మనం ప్రైస్ యాక్షన్ అంటే ఒక ప్రైస్ యాక్షన్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ మీద మనం ఫాలో చేసుకున్నామంటే మనకి ఇమ్మీడియేట్ బ్రేక్‌ఔట్ అయినప్పుడు మనకి ఇండికేషన్ తెలిసిపోతుంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్
ఇక్కడ వచ్చి సెల్ సైడ్ లిక్విడిటీస్‌లోంచి మళ్ళీ ఇప్పుడు బై సైడ్ లిక్విడిటీకి అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్న లిక్విడిటీ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మనం క్లియర్‌గా చూస్తున్నాం ఇక్కడ. సో, దేర్ ఈస్ ఓన్లీ 2 వే ఇలాంటి బాక్స్ ఉన్నప్పుడు. ఒకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. నౌ లెట్ us గో ఫర్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. సో, మనం 1 అవర్ టైమ్ ఫ్రేమ్ వచ్చాము. సో, ఆల్రెడీ బై సైడ్ లిక్విడిటీ దగ్గర ఇండికేటర్ దగ్గర లెవెల్ ఆల్రెడీ ప్రైస్ ఈస్ రీచింగ్ వెరీ క్లోజ్ టు దట్. దాదాపు 71,500 దగ్గర. నౌ లెట్ us గో ఫర్ 2 అవర్స్. సో, మీరు ఏ ఒక్క ఇన్‌స్ట్రుమెంట్ అయినా యూజ్ చేయండి. ఏ ఒక్క టైమ్ ఫ్రేమ్ అయినా యూజ్ చేయండి. ఇది మనకి చాలా క్లియర్‌గా సెల్ సైడ్ లిక్విడిటీ అనేది చూపిస్తుంటుంది. అంతేకాదు మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్ ప్రిఫర్ చేసిన 3 మినిట్స్ అండ్ అగైన్ 1 మినిట్‌లో కూడా మనకి పర్టిక్యులర్ సెల్ సైడ్ అండ్ బై సైడ్ లిక్విడిటీ తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్‌లో ఇక్కడ మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కనిపిస్తూ అప్పర్ సైడ్ మొమెంటమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ పర్టిక్యులర్ ఇండికేటర్ మీరు నిఫ్టీని యూజ్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేయొచ్చు, లేదా స్టాక్స్ మీద యూజ్ చేయొచ్చు, లేదా ఫారెక్స్ ఆర్ ఈవెన్ క్రిప్టోస్ మీద మీరు యూజ్ చేయొచ్చు. కమోడిటీస్ ఆల్సో. ఇట్స్ వెరీ సింపుల్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ప్లే చేస్తుంది. అంటే డ్రా చేస్తుంది బేస్డ్ ఆన్ సెల్ అండ్ బై అంటే బేర్ అండ్ బుల్‌తో ఉన్న వాళ్ళ స్టాప్ లాస్ పొజిషన్స్‌ని ఇన్‌స్టిట్యూషన్ బయర్స్, బిగ్ ప్లేయర్స్ వాళ్ళ స్టాప్ లాస్‌ని ప్లేస్ చేసుకుంటూ మనకి ఐదర్ 2 వే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చాలా సింపుల్‌గా చూపిస్తూ ఉంటుంది. మనకి బై ఎక్కడ చేయాలా, సెల్ ఎక్కడ చేయాలనే దానికి చాలా క్లియర్‌గా సింపుల్‌గా ఒక లెవెల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు లెట్ మీ రిమూవ్ దిస్ ఇండికేటర్. ఇండికేటర్‌లో సెట్టింగ్స్ అస్సలేమీ లేదు. మీరు కస్టమైజ్ కావాలంటే చేసుకోవచ్చు కానీ బై డిఫాల్ట్ ఉన్న సెట్టింగ్స్ ఇట్స్ ఎనఫ్. సో, లెట్ మీ ప్లాట్ ది ఇండికేటర్. సో, ఇన్ ఇండికేటర్ సెక్షన్ మనం వెళ్ళాల్సింది కమ్యూనిటీస్‌లో బై సైడ్ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ బై లక్స్ ఆల్గో. లక్స్ ఆల్గో ఇస్ ద డెవలపర్. 23.8K ఫాలోవర్స్ ఉన్న ఈ పర్టిక్యులర్ ఇండికేటర్. బై సైడ్ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ బై లక్స్ ఆల్గో. మై రిక్వెస్ట్ దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. కుదిరితే దీన్ని స్టార్ చేసుకోండి. సో, ఇట్ విల్ బీ ఇన్ యువర్ ఫేవరెట్ లిస్ట్. సో, ఎప్పుడైనా మీకు ఇండికేటర్ కావాలంటే మన ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ ప్లాట్ ఇట్ వెరీ సింపుల్. ఓకే. సో, ఒక్క క్లిక్ మన స్క్రీన్ మీద ప్లాట్ అవుతుంది. ఇన్ టర్మ్స్ సెట్టింగ్స్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్. డిటెక్షన్ లెంత్ 7, మార్జిన్ 6.9 ఉంది. లిక్విడిటీ వర్డ్ బుల్లిష్, బేరిష్ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే యూ కెన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు అక్కడ పర్టిక్యులర్‌గా బుల్లిష్ అండ్ బేరిష్‌లో ఉన్న వాల్యూమెట్రిక్‌లో ఉండే మాస్ ప్లేయర్ అంటే ఎక్కడ మనకి ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుందనేది మనకి చాలా క్లియర్‌గా చూపిస్తుంటుంది. లేదు మీకు బై డిఫాల్ట్ కావాలంటే యూ క్యాన్ మేక్ ఇట్ యాస్ డిఫాల్ట్. స్టైల్‌లో వస్తే దేర్ ఈస్ నథింగ్ టు చేంజ్. విజిబిలిటీ దేర్ ఈస్ నథింగ్ టు చేంజ్. ఇట్స్ వెరీ సింపుల్ ఇండికేటర్. చాలా సింపుల్‌గా, చాలా క్లియర్‌గా మనకి పనిచేస్తుంటుంది. చాలా ఎక్కువ ట్రాఫిక్ లేకుండా. మై హంబల్ రిక్వెస్ట్ ఒక 10-15 మినిట్స్ ఇండికేటర్‌తో టైమ్ స్పెండ్ చేసి చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. ఇలాంటి బాక్స్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సింది రెండే అవకాశం. ఒకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మాత్రమే. అండ్ పర్టిక్యులర్‌గా మనకి సెల్ సైడ్ లిక్విడిటీ సైడ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్ బై సైడ్ లిక్విడిటీ సైడ్ వెళ్ళడానికి అట్రాక్షన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ లేదా మీరు క్యాండిల్ అనాలిసిస్ చేసినప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్‌తో మొమెంటమ్ బాటమ్ సైడ్ లేదంటే ఈ పర్టిక్యులర్ జోన్ దగ్గర అప్పర్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఇస్తూ ఉంటుంది. మళ్ళీ లైవ్ మార్కెట్‌లో మనకి ఎక్కడ ల్యాగ్ అనేది లేదు. ఏ టైమ్ ఫ్రేమ్ అయినా, ఏ ఇన్‌స్ట్రుమెంట్స్ అయినా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. రెగ్యులర్‌గా మీరు ట్రేడ్ చేసే స్టాక్స్‌తో ఒకసారి కంపేర్ చేసి మీ స్ట్రాటజీస్‌తో దీన్ని జస్ట్ ఒక చోట ప్లాట్ చేసి, కంపేర్ చేసి, కంబైన్ చేసి చూడండి మీకు ఎలా పనిచేస్తుందనేసి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్, ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.